రాత్రి నుండి కురిసిన వర్షాలకి రైతాంగానికి కొంత ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వము వరి నాట్లు వేయొద్దని చెప్పింది. కానీ ఈ వర్షాలు కురవడం వల్ల రైతాంగం కొంత వేసిన వరి నాట్లు కాపాడుకునే దిశగా మాకు ఊరట కలిగించిందని చెప్పి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం ప్రధానంగా వర్షం కురిసిన రాత్రి నుంచి కురిసిన వర్షాలకు వరి పొలాలలో కూడా నీరు నిలిచిన పరిస్థితి ఉంది. ఖరీఫ్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 4,30,000 ఎకరాలు వరి పండించేందుకు అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి. ఇప్పటికే 60% పైగా వరి నాట్లు కూడా పూర్తయ్యాయి. మరికొంతమంది రైతులు వరి నాట్లు వేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రాత్రి వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికే వేసిన పంటలు కాపాడుకుంటాం, మాకు ఖరీఫ్కు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పి రైతులు సంతోషం వ్యక్తిస్తున్న పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో రాత్రి నుండి కురిసిన వర్షాల వల్ల పంటలు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి శ్రీనివాస్ అనే రైతు ఉన్నాడు, వారిని అడగదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రాత్రి ఖరీఫ్ కాలం ప్రారంభమయ్యి 2 నెలలు గడిచిపోయింది. 2 నెలల గడిచిన తర్వాత మీరు పంటలు కూడా వేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు పంటలు వేయొద్దు అని చెప్పింది, అయినప్పటికీ కూడా మీరు ధైర్యం చేసి వరి నాట్లు వేశారు. రాత్రి వర్షాల వల్ల కొంచెం ఎలా ఉంది? రాత్రి వర్షాల వల్ల భగవంతుని దయ వల్ల ఎల్నోవాతో చాలా ఇబ్బంది ఉన్నాయి. చాలా ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ భగవంతుని దయ వల్ల రాత్రి భారీ వర్షం కురవడం వల్ల మాకు ఈ ఖరీఫ్ పంట ఖచ్చితంగా పండుతుంది. మేము ధైర్యం చేసి వరి నాట్లు పోసినాము. కొందరు పోయలేదు, కొన్ని ముదిరిపోయినా కానీ వరి నాట్లకి ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఒక పంట మాత్రం పండుతుంది. ఇక్కడ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎల్లారెడ్డిపల్లి, లింగాపూర్, గౌరారం, ఇవన్నీ వాగువారుల, చిన్నపల్లి వాగువారుట్ల రైతులందరూ చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారం 10 రోజులు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఎన్నో ప్రభావం మన మీద ఉంటుందని ఖచ్చితంగా, అంటే ప్రతి పత్రికలా కానీ న్యూస్ కానీ ఎక్కడ ఛానల్లో ఇంటున్నాం కాబట్టి అవన్నీ ఇక భగవంతుడు కనికరించి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషపడుతున్నాము. ఈ పంటకు మాత్రం మాకు ఏమి ఇబ్బంది లేదు. చిన్న చిన్న కుంటలు కానీ అన్ని నిండుతాయని మేము ఆశిస్తున్నాము. ఇదే మాదిరిగా ఒకరోజు మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి వర్షం పడితే మా చెరువులను నిండుతాయి. ఆ హర్షం వ్యక్తం రైతులందరము. ప్రధానంగా చూడొచ్చు, వాగులు వారడం వల్ల ఏదైతే భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోయినాయి, వాగులు వారడం వల్ల బోర్ బావిలు రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాగులు ఒర్రెలు వాడడం వల్ల భూగర్భ జలాలు చాలా రీఛార్జ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒర్రె వాడితేనే ఎంతో పైకి వస్తుంది, కానీ కంపల్సరీ భూగర్భ జలాలు పైకి వస్తాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వర్షాకాల పంట మాత్రం ఖచ్చితంగా 100% పండుతుంది నమ్మకం ఉన్నది. అన్ని భూగర్భ జలాలు అన్నీ రీఛార్జ్ అవుతాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ భగవంతుని కృప వల్ల అందరం మంచిగా పంటలు సస్యంగా పంటలు పండుతాయి. మరో రైతు ఉన్నాడు, ప్రధానంగా రైతును అడిగి తెలుసుకుందాం. సాయిలోనే రైతు ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు వేయదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దేవుడు కరుణించాడు, వరుణుడు కరుణించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయా? రాత్రి నుంచి సమృద్ధిగా కురుస్తున్నాయా అన్న. ఇక్కడ రైతులు కూడా ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు. మొన్నటిదాకా ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగా నరులు లేట్ అయినా కూడా చాలా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి చాలా సంతోషమైంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు మాకు 1.5 ఎకరం ఉంటుంది, వేసినాం ఆల్రెడీ. కాకపోతే ఏంది అంటే మొన్నటిదాకా దేవుడి కోసం మీకు ముఖం పెట్టినాము, కానీ రాత్రి కురుస్తున్న వర్షాలతో చాలా సంతోషమైంది. ఇప్పుడు వచ్చే వాగుల వల్ల, వరదల వల్ల మాకు మంచిగానే భూగర్భ జలాలు పెరుగుతాయి, తర్వాత మంచిగానే పంటలు పండుతాయి. ఈ వర్షాకాలం మాత్రం డోకాలేదు. కాబట్టి దేవుడి దయ వల్ల ఇప్పుడైతే చాలా సంతోషం అవుతుంది మాకు రైతులకు, చాలా సంతోషం అన్న. ఇది ఎల్లాడిపల్లి లింగాపూర్ దగ్గర మాట్లాడేది. మరో రైతు ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాల వరి పొలం ఉంది? ఏంది అసలు పరిస్థితి మీది? మాది వ్యవసాయమే చేస్తాం సార్. ఇప్పటికైతే దేవుని దయ వల్ల 4 ఎకరాలు ఉండే వేసుకున్నాము. మేము ధైర్యంగా వేసుకున్నాము. అయినా కానీ మాకు కొంచెం మొన్నటిదాకా వర్షాలు పడక కొంత ఇబ్బందిగా చూసినాము. పడతాయో పడయో గవర్నమెంట్ ఎన్నో చెప్పింది, వర్షాలు తక్కువ ఉన్నాయి, ఇట్లా చిన్నర పంట వేసుకోమని చెప్పినా కానీ మేము ధైర్యంగా వేసుకున్నాము. ఇప్పుడు మాకు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు అందరూ మా ఊరోళ్ళమే కానీ అందరం కమిటీ లెక్క మంచిగా చేసుకున్న దానికి ఇవరకు అయితే దేవుని దయ వలన మంచిగా వర్షం పడ్డదానికి మాకు ధైర్యం వచ్చింది. ఈ పంటలు వండుతాయి అన్నట్టు మాకు బాగా ధైర్యం వచ్చి మేము పండించగలుగుతామని ఆశీర్వాదం. నిన్న నుంచి కురిసిన వర్షాలు, ఏదైతే రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో రైతున్నారు. ప్రధానంగా రైతులు వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు వేస్తారు, దాటివైపు మొగ్గు చూపుతారు. ఖరీఫ్ గడ్డు కాలం ఉన్నామనుకున్న పరిస్థితుల్లో వాయుగుండంగా ఏర్పడిన ఈ వర్షం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం కురవడం వల్ల రైతులు ఏమంటున్నారో వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఎన్ని ఎకరాల పొలం చేనున్నది, ఏంది పరిస్థితి? నా పేరు రఘు, ఎల్లారెడ్డిపల్లి గ్రామము. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినాము. చాలా రోజుల నుంచి వర్షం కోసం చాలా రైతులు గాఢంగా ఎదురు చూడడం జరిగింది. ఎల్నినో ప్రభావం అని చెప్పేసి చాలా బాధలు ఉండే.
ఇప్పుడు మాకు ఈ వర్షం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందరో రైతులు ఎన్నో రోజుల నుంచి వేటి చేస్తున్నటువంటి కళ నెరవేరినట్టు కనిపిస్తుంది. ఇప్పుడే రైతులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ వర్షం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. మొత్తానికి ఇందల్వాయి మండల్, నిజామాబాద్ డిస్టిక్ ఇందల్వాయి మండల్లో రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం వల్ల వర్షాల కోసం చాలా ఎదురు చూడడం జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది ఇప్పుడు. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు. ప్రధానంగా వేసిన పంటలన్నింటిలో కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ గట్టెక్కుతుందో లేదో అనుకున్న తరుణంలో ఈ వాయుగుండంగా ఏర్పడిన వర్షం గత రాత్రి నుంచి కురవడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము పంటలు పండుతాయో లేవో అనుకున్న తరుణంలో ఈ వర్షం మాకు ఊరట కలిగించిందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఖరీఫ్ పంటకైతే ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇప్పుడైతే వాగులు పారడం వల్ల, వాగులు పొంగి రావడం వల్ల మాకు భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షాకాలం పంటలు అట్లనో ఇట్లనో పండించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనపర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.